ప్రైజ్లా ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగ చూస్తును. దేవునికి మహిమ కలుగును కాక. ఉదయకాందు యోబు భక్తుడు తను చేసుకునే నిబంధనను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమని, దేనికి నిబంధన చేసుకుంటున్నాడంటే, ప్రియ జనాంగమా, దేవుడు మనకు యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు కళ్ళకు నిబంధన చేసుకుంటున్నాడంట. యోబు కళ్ళకు నిబంధన ఎప్పుడు చేసుకున్నాడు తెలుసా? తన 85 సంవత్సరాల వయసులో 85 సంవత్సరాల వయసులో తన కళ్ళకు నిబంధన చేసుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా మన అందరము కూడా, సహోదరి సహోదరుడా, హృదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళకు నిబంధన చేసుకోవాలి, నీ మనసుకు ఒక నిబంధన చేసుకోవాలి, నీ తలంపులకు ఒక నిబంధన చేసుకోవాలి, నీ హృదయానికి ఒక నిబంధన చేసుకోవాలి, నీకున్న ప్రతి అలవాటుకు ఒక నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు యోబు భక్తుడు అంటున్నాడు, క్షమించండి, యోబు అంటున్నాడు, అయ్యా నా కళ్ళతో కన్యకు నేను ఎలా చూస్తాను, వేరే స్త్రీలను లేక వేరే పురుషులు నేను ఎలా చూస్తాను అని ఆయన తన 85వ సంవత్సరంలో వృద్ధాప్యంలో ఉండి కూడా యోబు గారు ఒక నిబంధన చేసుకుంటున్నాడండి. ఈ రోజుల్లో చూడండి, దేవుని పిల్లలుగా అనేకులు ఎలా అయిపోతున్నారంటే, నేత్రాశకు, జీవపడంబాలకు, ఏమండి, నేత్రాశ, జీవపడంబము, లోకాశల్లో పడిపోయి వారు ఎలాగైతే ఉంటున్నారంటే లోకంలో పడిపోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు ఏమున్నాయో కళ్ళకు నిబంధన చేసుకోలేకపోతున్నారు, శరీర ఆశలకు నిబంధన చేసుకోలేకపోతున్నారు, జీవపడంబాలకు నిబంధన చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారిని పాపం వేలుబడి చేస్తుందని కనుక. యోబు భక్తుడైతే పవిత్రంగా బ్రతకాలని ఒక నిబంధన తీసుకున్నాడు ఆయన సన్నిధిలో. ఏమని, అయ్యా నా కళ్ళకు ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా, కన్యకను నేను చూడను, వేరే స్త్రీలను నేను చూడను, వేరే వారితో నేను సహవాసం చేయను. హల్లెలూయా. మనము కూడా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకో ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు చేసుకున్నట్టుగా నిబంధన చేసుకోవాలి. యోబును ఆశీర్వదించడానికి గల కారణం, దేవుడు మహా అభివృద్ధిలోకి నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు భక్తుడు తన కళ్ళకు నిబంధన చేసుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ కళ్ళకు నిబంధన చేసుకోవాలి. నీ కుటుంబం అంతా ఒక నిబంధనలో నడవాలి. నడవగలుగుతున్నారా? ఒకవేళ ఇన్నాళ్ళు నడవట్లేదేమో, దేవుడు అందుకే ఉదయకాలం నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళకు నిబంధన చేసుకోండి, మనసుకు ఒక నిబంధన చేసుకోండి, నోటికి ఒక నిబంధన, తలంపుకు ఒక నిబంధన, మన ప్రతి లోక అలవాట్లకు ఒక నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకుంటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి యోబు భక్తుడు అయితే తన 85వ సంవత్సరంలో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏ వయసులో ఉన్న ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారో, నమ్ముచున్నారో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ కళ్ళకు ఒక నిబంధన చేసుకో, పరిశుద్ధంగా జీవించు. ఎందుకంటే దేవుడి దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం, దినములు చెడ్డ దినాల్లో ఉన్నాం, ఆయన రాకడ సమీపాల దినాల్లో ఉన్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కనుక ఏం చేయబడాలి అంటే, ప్రతి దానికి శరీర ఆశలకు నిబంధన, లోక ఆశలకు నిబంధన, జీవపడంబాలకు నిబంధన, ప్రతి దానికి నిబంధన చేసుకోవాలి. యోబులాగా యోబు గారు నిబంధన చేసుకున్నాడంట. నువ్వు కూడా అలా నిబంధన చేసుకోవాలి. ప్రతి విషయంలో నిబంధన చేసుకోవాలి. మాట్లాడే విషయంలో నిబంధన, చూసే తలంపుల్లో నిబంధన, నీ కళ్ళకు నిబంధన, నీ తలకు, నీ ఒళ్ళుకు అంత కూడా, నీ నోటికి అంత నిబంధన చేసుకోవాలి. దేవుని బిడ్డలకు ఒక నిబంధన కలిగి బ్రతకాలని యోబు భక్తుడి ద్వారా దేవుని ఉదయకాలం మనతో మాట్లాడుతాడు. కాబట్టి ఈ మాటలు మన పట్ల నిరుకట్టి ఫలింప చేయబడినట్లుగా యోబులాగా మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. ఈ చిన్న వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ఒక నిబంధన కలిగిన జీవితాల ప్రభు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.